జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రేణుక వార్డెన్ మల్లేశ్వరులపై సస్పెన్షన్ వేటు పడింది. గురుకులంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన క్షుద్ర పూజల ఘటన, పాఠశాలలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో గురుకులాల సెక్రటరీ డిఎస్ వెంకన్న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనకు పీడకలు వస్తున్నాయని, పూజలు చేస్తే రావని ప్రిన్సిపల్ రేణుక ఇటీవల ట్రాన్స్జెండర్లతో కలిసి పాఠశాలలో క్షుద్ర పూజలు చేయించారు. పసుపు కుంకుమ కలిపిన నీళ్లను విద్యార్థులందరిపైన చల్లించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో గురుకులాల సెక్రటరీ డిఎస్ వెంకన్న విచారణ చేపట్టి ఇరువురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ వెజ్ మటన్ చికెన్ ఏం లేదు, స్వీట్ పెట్టినారా ఇయ్యట్లేదు మీకు స్వీట్ మరి ఇక్కడ విజయ డైరీ పేడ ఎందుకు రాలేదు, వస్తే ఎక్కడ పోయింది నాకు చెప్పు. నేను చెప్పేది చేయాలి, అన్నం లేట్ మనం ఇక్కడ బగారా తిన్నారా, నాన్ వెజ్ మటన్ చికెన్ ఏం లేదు, స్వీట్ పెట్టినారా చేసుకోకండి. క్రూషియల్ టైమింగ్ ప్రిపరేషన్ అందుకనే ప్రిపరేషన్ కి యూటిలైజ్ చేసుకోండి. ఇదంతా నేను చూస్తే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి. సరే అయిపోయిన దాన్ని కాదు, మన చేతిలో ఉన్న టైం అన్నీ యూటిలైజ్ చేసుకోండి. నిన్న పొద్దున ఏం తిన్నారు? జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రేణుక వార్డెన్ మల్లేశ్వరులపై సస్పెన్షన్ వేటు పడింది. గురుకులంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన క్షుద్ర పూజల ఘటన, పాఠశాలలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో గురుకులాల సెక్రటరీ డిఎస్ వెంకన్న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనకు పీడకలు వస్తున్నాయని, పూజలు చేస్తే రావని ప్రిన్సిపల్ రేణుక ఇటీవల ట్రాన్స్జెండర్లతో కలిసి పాఠశాలలో క్షుద్ర పూజలు చేయించారు. పసుపు కుంకుమ కలిపిన నీళ్లను విద్యార్థులందరిపైన చల్లించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో గురుకులాల సెక్రటరీ డిఎస్ వెంకన్న విచారణ చేపట్టి ఇరువురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గూడూరు గురుకుల హాస్టల్లో అయితే విచిత్ర సంఘటన అయితే చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గురుకులాలు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ విధి నిర్వహించే ఒక ప్రిన్సిపాల్, అదే విధంగా వార్డెన్ అయితే వారికి ఆ రాత్రిపూట కళలు పడుతున్నాయంటూ అయితే వారైతే క్షుద్ర పూజలు చేశారు. అంటే ఆ యొక్క గూడూరు సమీపంలో గురుకుల హాస్టల్ సమీపంలోని కొంతమంది ట్రాన్స్జెండర్లతో కలిసి క్షుద్ర పూజలు నిర్వహించారు. ఆ యొక్క క్షుద్ర పూజలు చూసిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ యొక్క వార్డెను, అదేవిధంగా ప్రిన్సిపాల్ అయితే ఇలా బరి తెగించడం అయితే కొంత విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల ముందు అయితే పెద్ద ఎత్తున ధర్నాకైతే దిగారు. ఈ యొక్క సంఘటన విషయాన్ని తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఆ యొక్క పాఠశాల ప్రాంగణంలోకి అయితే చేరుకుంది. అక్కడ జరిగిన ఆ తతంగం అంతా అధికారులతో విచారణ చేసింది. విచారణ చేసిన అనంతరమే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, కలెక్టర్తో మాట్లాడతాము, దీనిగా విచారణ కమిటీ వేస్తానని అయితే అప్పటికే విద్యార్థులకు అయితే పరీక్షల సమయం కనుక ఖచ్చితంగా మీరు కొంత సమాధానం పాటించాలని విద్యార్థులకు నచ్చ చెప్పడంతో విద్యార్థులు అయితే ఆందోళన చేసే క్రమంలో వారైతే విరమించుకున్నారు. కలెక్టర్ రిజ్వన్ భాష ఖచ్చితంగా ఈ గురుకులాలలో జరుగుతున్న ఆ యొక్క క్షుద్ర పూజల మీద విచారణ కమిటీ వేశారు. విచారణ కమిటీలు అయితే విస్తృతమైన నిజాలు అయితే బయటపడ్డాయి. ఒక ప్రిన్సిపాల్, అదేవిధంగా వార్డెన్ వారు చేసే అరాచకాలు అనుకోవచ్చు, లేకుంటే విద్యార్థులకు నాణ్యమైన మెనూ ప్రకారం భోజనం అందించడంలో కూడా కొంత
అన్యాయంగా విద్యార్థులకు భోజనం స్థలంలో సమయానికి లేకుంటే మెను ప్రకారం అందించడం అయితే విస్తృతమైన నిజాలైతే విచారణ కమిటీ అయితే చేరింది. ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆ గురుకులాల సెక్రటరీ వెంకన్న తక్షణమే వారిని అయితే సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ ని అదేవిధంగా వార్డెన్ అయితే సస్పెండ్ చేశారు. ఖచ్చితంగా గురుకులాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా అప్పటికప్పుడు చర్యలు ఉంటాయని అయితే ఇప్పటికే ఇది హెచ్చరిక అనుకోవచ్చు. ఈ యొక్క గూడూరులో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది. దీనికి సంబంధించి ఆ గురుకులాలు కావచ్చు లేకుంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీలు కావచ్చు విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెను ప్రకారం అందించాలని అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా యొక్క హాస్టల్లో ఉన్న ఆ ప్రిన్సిపాల్లకు వార్డులకు విద్యార్థుల చదువుతో పాటు వారికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఆ యశ్వశ్వని రెడ్డి కూడా ఆ యొక్క గూడూరులో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. మానస. ఓకే, థ్యాంక్ యూ సల్మాన్.